అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు క్రాక్ విజయ్ తెలుగు. చాలా మంది రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి మాకు పేమెంట్స్ ప్రాబ్లమ్స్ గురించి కామెంట్ చేస్తున్నారు. అక్క నాకు ఇది అయింది, పేమెంట్‌లో రిసీట్ చూపించట్లేదు, రిసీట్ డౌన్‌లోడ్ అవ్వట్లేదు, పేమెంట్ అయినట్లు చూపిస్తుంది, డబ్బులైతే వెళ్ళిపోయింది కానీ పేమెంట్ ఫెయిల్డ్ అని చూపిస్తుంది. ఏం చేయాలి? సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి ఈరోజు మనం చూద్దాం. ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్‌కి మనం ఈరోజు సొల్యూషన్ అనేది చూద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీ డెడ్‌లైన్ 10th ఆగస్ట్ అన్నమాట రౌండ్ 1 IAF2కి. సో అది పే చేయడం మర్చిపోకండి. SREF ఇంకా IAF2 మీకు తెలిసే ఉండాలి. ఈ పార్టీకి మీకు తెలిసి ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. తెలియకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాగో ఛానల్లో ఉన్నారు కాబట్టి వెంటనే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. మాకు ఇది ఒక చిన్న ఫేవర్ లేకపోతే చిన్న మోటివేషన్ టిప్ ఆఫ్ ద డే నేను ఏం చేస్తున్నా, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ ఫీ అమౌంట్స్ కూడా మీకు తెలియకుండా ఉంటే జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇస్తాను. SREF 40,000, జెన్ EWS OBC NCLకి, SC ST PWDకి 19, IAF2కి 35, 16. ఓకే, ఇప్పుడు మీ డెడ్ లైన్ చూసుకుందాం. రౌండ్ 1 రిజల్ట్ అయితే వచ్చేసింది. ఈసారి టైంకి వచ్చింది గైస్. ఈసారి ఒక్క నిమిషం కూడా డిలే అవ్వలేదు. మీకు 6th నుంచి 10th ఆగస్ట్ మధ్య మీ IAF2 ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ 2 పేమెంట్ అయితే జరగాలి, డాక్యుమెంట్ అప్లోడ్ జరగాలి, ఆన్లైన్ రిపోర్టింగ్ జరగాలి. దాని తర్వాత 11th ఆగస్ట్ మీ రిజల్యూషన్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్వైరీస్ అనేది జరుగుతుంది. 11th ఆగస్ట్ 5 PM మీ రిజల్యూషన్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ కూడా జరుగుతుంది. 12th ఆగస్ట్ ఏమో మీ రౌండ్ 2 రిజల్ట్ డిక్లేర్ అయిపోతుంది. గైస్ మైండ్ యూ, మీ డెడ్ లైన్ 10th ఆగస్ట్ 5 PM. ఒకవేళ కనుక మీ దగ్గర రౌండ్ 1 సీట్ ఉంటే ఇది మీ డెడ్ లైన్. ఇది జస్ట్ రిజల్యూషన్ విండో మాత్రమే. మీకు రౌండ్ 2 కూడా క్విక్ ఓవర్వ్యూ ఇస్తాను. 12th ఆగస్ట్ 5 PM మీ రిజల్ట్ వస్తుంది. 12th నుంచి 14th ఆగస్ట్ లో మీరు IAF2 పేమెంట్, డాక్యుమెంట్ అప్లోడ్, రిపోర్టింగ్, ఆన్లైన్ రిపోర్టింగ్ అవన్నీ జరిగిపోవాలి. 17th ఆగస్ట్ 5 PM మీ లాస్ట్ డే టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్వైరీస్. అదే అనమాట. 17th ఆగస్ట్ 5 PM మీ పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా డెడ్ లైన్. దాని తర్వాత 13th to 18th ఆగస్ట్ మీ ఫిజికల్ రిపోర్టింగ్ అనేది జరగాలి. ఇది ఎవరికి? పేమెంట్ అటెంప్ట్ అనేది ఎలా కౌంట్ అవుతుంది? సో మీరు గనక అప్లోడ్ చేసి డాక్యుమెంట్స్ పేమెంట్ బటన్ మీద కొట్టి కానీ మీ పేమెంట్ అయితే కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే ఆ పేమెంట్ అటెంప్ట్ ని కౌంట్ గా భావిస్తారు. నేను ఐ వాస్ ప్లానింగ్ టు డూ ఇట్ బిఫోర్ 5 PM కానీ నేనేం ఇనిషియేట్ చేయలేదు, లేకపోతే నేను 5 PM డెడ్ లైన్ తర్వాత ఇనిషియేట్ చేశాను, ఇవన్నీ అటెంప్ట్ కింద కౌంట్ చేయవు. మీరు 459 దగ్గర చేసి ఫెయిల్ అయ్యా కూడా మీకు అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి గైస్ ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటారు? టైంకి చేసేసేయండి. మీకు 6th నుంచి 12th వరకు, 6th నుంచి 10th వరకు 4 days ఇచ్చారు కదా, మీరు 4 days ఇచ్చారు కదా, మీకు చేసేసేయండి. ఇది మోస్ట్ కామన్ ప్రాబ్లం అనమాట. మనీ డిడక్ట్ అయిపోయింది కానీ పోర్టల్లో ఏమో ఫెయిల్డ్ అని చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆదిత్య అని అతను 35,000 IAF2 అయితే పే చేశాడు. దేని ద్వారా? UPI ద్వారా 3 PM లోపల. UPIలో నాకు తెలిసి 1 lakh వరకు చేయొచ్చు అనుకుంటా. అందుకని 35,000 కూడా UPI నుంచి తీసుకుంటున్నారు. నాకు ఎంత లిమిట్ అనేది తెలియదు. ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ మీరు ఎలా సెట్ చేసుకుంటారని. కానీ 35,000 అయితే ఈజీలీ UPI నుంచి మీరు కట్ చేసుకోవచ్చు. సో బ్యాంక్ నుంచి ఇదైతే డెబిట్ అయిపోయింది కానీ సీసా పోర్టల్లో పేమెంట్ ఫెయిల్డ్ ఆర్ నాట్ రిసీవ్డ్ అని చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? అప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని బ్యాంక్ ట్రాన్సాక్షన్ పేజ్, UPI రెఫరెన్స్ కానీ, సీసా పేమెంట్ స్టేటస్ పేజ్ అండ్ ఎనీ అదర్ గేట్వే ఎర్రర్. సో వీటినంతా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఎక్కడెక్కడైతే ట్రబుల్ కనపడుతుందో మీకు దానికి ఎవిడెన్స్ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని మీరు పెట్టుకోండి అనమాట. దాని తర్వాత మీరు పోర్టల్కి వెళ్ళి రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఏదైనా ఇష్యూస్ ఉన్నా లేకపోతే అది మళ్ళీ చూపించా డిస్ప్లే చేసినా కూడా సో అలా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. దాని తర్వాత ఇంకా అన్సక్సెస్ఫుల్ అని చూపించింది అనుకో, అప్పుడు మీరు బ్యాంక్ ఇంకా పేమెంట్ ప్రొవైడర్, మీరు ఏ బ్యాంక్ నుంచి SBI అయితే SBI, ICICI అయితే ICICI, లేకపోతే మీరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్, ఇంకా CSAB హెల్ప్ డెస్క్కి మీరు మెయిల్ అయితే పెట్టండి. ఇంకా ఫెయిల్ డెబిట్ ఇస్ యూజువల్లీ రివర్స్ బై ద బ్యాంక్. మీకు ఇంకా ఫెయిల్ డెబిట్ అయిందనుకో అది యూజువల్గా బ్యాంక్ నుంచి మీకు వెనకాల కొడుతుంది. కానీ అదంతా అవ్వలేకపోతే మీరు CSAB హెల్ప్ డెస్క్ అయితే ఇమ్మీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీకు CSAB పోర్టల్లో కూడా ఎలాంటి అవైలబుల్ ఆప్షన్ ఉన్నా కూడా రిజల్యూషన్ ఆఫ్ పేమెంట్ క్వైరీస్ అని ఆ ఆప్షన్ మీద కూడా కొట్టి మీ పేమెంట్ అయితే మీరు రిజల్యూట్ చేసుకోండి. గైస్ ఇవి కూడా సమ్ ఆఫ్ ద కామన్ సిచ్యువేషన్స్ అనమాట. పెండింగ్ అని కనపడుతుంది డెడ్ లైన్ టైంలో. 4:40కి ఇంకా నేహా అనే అమ్మాయికి 10th ఆగస్ట్లో ఇంకా పేమెంట్ ఇస్ ప్రాసెసింగ్ అని కనపడుతుంది. ఆ అమ్మాయి ల్యాప్టాప్ ఓపెన్లోనే పెట్టుకుంది, పేమెంట్ అయితే ఇనిషియేట్ చేసింది. కాబట్టి ఆ అమ్మాయి క్వాలిఫై అవుతుంది దేనికి? పేమెంట్ రెజల్యూషన్కి. సో 11th ఆగస్ట్ 5 PM లోపల ఆ అమ్మాయి పేమెంట్ రెజల్యూషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అటెండ్ చేశారు, ఎవరు అటెండ్ చేశారు? రాహుల్ నేతన్ అటెండ్ చేశాడు కానీ గేట్వే అయితే క్రాష్ అయిపోయింది. UPI కానీ ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళ గేట్వే అయితే క్రాష్ అయిపోయింది. అబ్బాయికి కూడా క్వాలిఫై అవుతాడు అనమాట. ఆ అబ్బాయి ఏం చేయాలి? ఎవిడెన్స్ పెట్టుకోవాలి. క్రాష్ అయినట్లు ఎవిడెన్స్ పెట్టుకొని, అది ప్రాసెస్ అవ్వలేనట్టు ఎవిడెన్స్ పెట్టుకొని ఆ అబ్బాయి కూడా CSAB వాళ్ళతో
రిజల్యూట్ చేసుకోవచ్చు, అది రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళకైతే అస్సలు డెడ్ లైన్ లోపల ఛాన్సే ఉండదు. వాళ్ళు నెవర్ అటెంప్టే చేయకుండా నేను చేద్దాం అనుకున్నాను, లేకపోతే నేను లైక్ 5 PM కరెక్ట్గా నేను చేశాను. సో అలాంటి వాళ్ళకైతే అస్సలు వాళ్ళు ఒప్పుకోరు. సీసాబ్ అఫీషియల్స్కి బాగా వాళ్ళు తెలివైన వాళ్ళు కదా, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు ఇలాంటివన్నీ. సో అలాంటి వాళ్ళకి నో. ఇది కూడా పార్షియల్ పేమెంట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. మీరు 35,000 అయితే నేను 20,000 ఇప్పుడు చేసి 15,000 మళ్ళీ చేస్తానంటే కూడా ఒప్పుకోరు. అందుకని మీకు 4 days టైం ఇచ్చారు. మీ 4 daysలో మీ మనీ అరేంజ్ చేసుకొని పే చేయడానికి 4 days ఇచ్చారు. మీ బ్యాంకులో డబ్బులు అయితే పెట్టుకోండి, ఇలాంటి పనులు చేయకండి. సో ఇది కూడా ఒక కామన్ ఇష్యూ అనమాట. మీకు సక్సెస్ అని చూపిస్తుంది కానీ అటుపక్కేమో డౌట్ అని చూపిస్తుంది. సంజయ్ కంప్లీట్స్ 35,000 ట్రాన్సాక్షన్, బ్యాంక్ సేస్ సక్సెస్ఫుల్ కానీ సీసాబ్ eventually says successful but he cannot download the acknowledgement. మిమ్మల్ని రిసీట్ అనేది ఒక డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు కదా పేమెంట్ అయిపోయిన తర్వాత, ఆ రిసీట్ అయితే డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు. కానీ 2 చోట్ల సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఆ సక్సెస్ఫుల్ స్టేటస్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లాగ్అవుట్ లాగ్ బ్యాక్ అవ్వండి, రీచెక్ ఫర్ ద రిసీట్, డౌన్లోడ్ ద బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మేషన్, ఇంకా యూటీఆర్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఇంకా సీసాబ్ అఫీషియల్స్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీకు ఆ రిసీట్ అనేది రాకపోతే, బ్యాంక్ సేస్ సక్సెస్, సీసాబ్ సేస్ పెండింగ్. పేమెంట్ అట్ 11:30 AM షోస్ సక్సెస్ఫుల్. 11:30 in the morning ఏమో సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది, కానీ సీసాబ్లోనేమో 1 నిమిషం తర్వాత ఇంకా పెండింగ్ అని చూపిస్తుంది. ఇది కనుక అప్డేట్ అవ్వలేదు అనుకో, మీరు యూటీఆర్ ఇంకా రెఫరెన్స్ నెంబర్ని అయితే మీరు తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, బ్యాంక్ కన్ఫర్మేషన్ని, ఇంకా సీసాబ్ పెండింగ్ స్టేటస్ని కూడా మీరు తీసుకోండి. దాని తర్వాత బ్యాంక్ని కాంటాక్ట్ అవ్వండి, సీసాబ్ హెల్ప్ డెస్క్ని కాంటాక్ట్ అవ్వండి. మీ గోల్ వచ్చేసి పోర్టల్లో కన్ఫర్మేషన్ అనేది చూపించాలి. నో డిడక్షన్ ఆర్ డిడక్టెడ్ ట్వైస్. మీకు కనుక డబ్బులే వెళ్ళకపోతే బ్యాంక్ నుంచి అది రివర్ట్ బ్యాక్ అవుతుంది. మీరు సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉందో లేదో చూసుకోండి, ఓటీపీ నెట్వర్క్ చూసుకోండి, బ్యాంక్ సర్వీస్. మీరు డబ్బులే పోలేదు కాబట్టి పెద్ద ఇష్యూ ఉండదు, మీకు మళ్ళీ వెనకాలకు వస్తుంది. మీ కనుక ఛార్జ్ ట్వైస్ అయితేనే అప్పుడు ప్రాబ్లం. అయ్యో నా డబ్బులు పోయింది, 70,000 అయితే నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది, అప్పుడు ఏం చేయాలి అని చెప్పి మీరు ఫర్దర్ పేమెంట్ అయితే చేయకండి. 2 ట్రాన్సాక్షన్ ఐడీస్, యూటీఆర్స్, టైమ్ స్టాంప్స్, స్క్రీన్ షాట్స్ అన్ని మీ దగ్గర ఎవిడెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. త్రూ అవుట్ ద ప్రాసెస్ ఎవిడెన్స్ లేకపోతే సీసాబ్ అఫీషియల్స్కి ఎలా ప్రూవ్ చేస్తారు మీ దగ్గర ఇష్యూ ఉందని చెప్పి, వాళ్ళ దగ్గర ఇష్యూ ఉందని చెప్పి ఎలా ప్రూవ్ చేస్తారు? సో ఎవిడెన్స్ ఎంత వీలైతే అంత కలెక్ట్ చేసుకుంటూ ఉండండి. బ్యాంక్ ఇంకా సీసాబ్ హెల్ప్ డెస్క్ అయితే కాంటాక్ట్ అవ్వండి. 1 సక్సెస్ఫుల్ పేమెంట్ రిఫ్లెక్టెడ్ కరెక్ట్లీ అండ్ రీకన్సైల్. సో మీకు సక్సెస్ఫుల్ పేమెంట్ అనేది మీకు తెలియాలన్నమాట. గైస్, మీరు మీ ఓన్ పన్నాగాలు పట్టి ట్రాన్సాక్షన్ చేయడానికి ట్రై చేయకండి. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ అనే 2 ఆప్షన్స్ అవైలబుల్ లేవు పేమెంట్కి. అవైలబుల్ లేనప్పుడు మీరు ట్రై చేయకండి. అయ్యో నాకు సీసాబ్ డీటెయిల్స్ దొరికాయి నేను చేసేస్తా దాని నుంచి అంటే కాదు. ఈ 2 అవైలబుల్ లేవు కాబట్టి దాని నుంచి ట్రై చేయకండి. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. IF2 కట్టినంత మాత్రాన మీ ప్రాసెస్ అయితే ఫినిష్ అవ్వలేదు. అది జస్ట్ 1 of the స్టెప్స్ అనమాట. ఫస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ తీసుకున్నాం, ఫ్లోర్ చూస్ చేసుకుంటాడు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాడు, IAF అయితే పే చేస్తాడు, కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్వైరీని అయితే ఇగ్నోర్ చేస్తాడు. ఆ అబ్బాయికి సీట్ క్యాన్సిల్ అవ్వచ్చు రౌండ్ 2 లోపలే, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అది జస్ట్ 1 of the స్టెప్ అంతే. ఈ పేమెంట్ పెండింగ్ అనేది 1 of the స్టెప్ అంతే. అండ్ గైస్, ఇది సమ్ కేసెస్ అనమాట ఎక్కడైతే మీరు పే చేయాల్సిన అవసరమే లేదు అసలుకి. మీరు కనుక అప్గ్రేడెడ్ బై ఫ్లోటర్ స్లైడ్ రౌండ్ 1లో మీకు NTS సివిల్, IF2 పేడ్ అయిపోయింది, ఫ్లోట్ చేసుకున్నారు. రౌండ్ 2లో అప్గ్రేడెడ్ దేనికి, NITBకి మెకానికల్. సో అప్పుడు ఇలాంటి టైంలో మీరు IF2 అనేది పే కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు రౌండ్ 1 టైంలోనే ఆల్రెడీ పే చేశారు కాబట్టి. నో IF2 ఆప్షన్ ఈజ్ షోన్. ఇది ఎవరికి, మోస్ట్లీ జోసా PAF ఎవరైతే పే చేసి ఉంటారో వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది కనపడకపోవచ్చు. సో అది కూడా నార్మల్. ఇది ఇన్స్టిట్యూట్ బ్యాలెన్స్ ఫీ అనేది సపరేట్ మ్యాటర్ అనమాట. ఈ 35,000 అనేది జస్ట్ మీ సీట్ రిజర్వ్ చేసుకోవడానికి మాత్రమే ఆ ఇన్స్టిట్యూట్లో. అది మీ ఫుల్ ఫీజు అయితే కాదు. చాలా ఇన్స్టిట్యూట్కి సపరేట్ ఫీజు అనేది ఉంటాయన్నమాట. 5-6 lakhs ఉంటాయి, కొన్ని 1-2 lakhs ఉంటాయి. అవన్నీ మీరు ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యే టైంలో కట్టాలి. ఈ స్లైడ్ అయితే మీరు ఖచ్చితంగా పాజ్ చేసి చూడండి. ఏది ప్రూఫ్, వాట్ ప్రూఫ్ షుడ్ యూ సేవ్ అనేది, ఇవన్నీ మీరు సేవ్ చేసుకోవాలి. ఒకటి కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే డబ్బులతో ఆటలు, మీ దాంట్లో సేఫ్ గేమ్ ఆడాలి. గైస్, ఇది కూడా మీ రెఫరెన్స్ కోసం చేశాను, పాజ్ చేసి చూడండి. ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది, పోర్టల్ స్టేటస్ లో అది కన్ఫర్మ్ లేకపోతే పేమెంట్ సక్సెస్ఫుల్ అని చూపించేంత వరకు మీ పేమెంట్ జరగలేదు, కాబట్టి అది వచ్చేంత వరకు అది మీ బాధ్యతే. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా దీని మీద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.